హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ సాంగ్ ప్లే చేయట్లేదు కాపీరైట్ ఇష్యూస్ వల్ల. నేను షార్ట్స్ లో విత్ మ్యూజిక్ డిఫరెంట్ స్పీచ్ తో తీసి పెట్టాను. ఇక్కడ మీరు స్టెప్స్ నేర్చుకున్నాక షార్ట్స్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మరి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. హాయ్ అందరికీ, నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ గో బై కోటీస్. స్టార్ట్ చేసే ముందు నేను ఈ వీడియోని ఫ్లిప్ చేసేసాను. నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్ తో కలుస్తుంది, నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్ తో కలుస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే నేను మీకు సెట్ 1 ప్రీవ్యూ చూపిస్తాను అనమాట. ఫస్ట్ 8 కౌంట్స్ ఎలా వెళ్తాయి. సో చూస్తే 1 2 3 4 5 6 7 8 8 8. ఓకే, ఫస్ట్ లెగ్స్ చూద్దాం. ఓకేనా, లెగ్స్ని ఏమో కొంచెం దూరం పెట్టండి. దూరం పెట్టాక మీరు లెగ్స్ని ఇన్ చేయండి. ఓకేనా, లోపలికి అని మళ్ళీ అవుట్ మళ్ళీ ఇన్. ఓకేనా, అవుట్ అన్నప్పుడు మీరు ఫీట్ని హీల్ పైన పెట్టండి. ఓకేనా, హీల్ పైకి షిఫ్ట్ చేయండి ఇలా 2 మళ్ళీ 3. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 2 3. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ చూస్తే దీనికి ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఇలా పెట్టండి. ఓకేనా, ఇలా తీసుకొచ్చి ఇన్ అయినప్పుడు ఇలా 1, మళ్ళీ అవుట్ అయినప్పుడు హ్యాండ్స్ ఏమో ఇలా బయటికి వెళ్తే మళ్ళీ ఇన్. ఓకేనా, సో చూస్తే 1 2 3. ఓకేనా, నా బాడీ కూడా కొంచెం బెండ్ అయి ఉంటుంది అనమాట ఇది చేసేటప్పుడు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తే 1 2 3. ఓకేనా, థర్డ్ అయిపోయాక 4th కౌంట్కి మీరు హ్యాండ్స్ అయితేనేమో ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ ఓపెన్ చేసి రైట్ సైడ్కి పాయింట్ చేయండి, మళ్ళీ లెఫ్ట్. ఓకేనా, ఇది చేసేటప్పుడు మన హెడ్ కూడా రైట్ లెఫ్ట్ చూడండి. ఓకేనా, దీనికైతే లెగ్స్ లెఫ్ట్ లెగ్ని తొందరగా ఇలా షిఫ్ట్ చేసేయాలన్నమాట. ఇక్కడ నుంచి అవుట్ సైడ్కి ఫేస్ చేస్తుంది. రైట్ లెగ్ ఏమో ఇలా పాప్ అవుతుంది, పాప్ అయి టో పైకి వస్తుంది, లెగ్ ఏమో టో పైకి వస్తుంది, ఇది నీ ఏమో బెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ ఇలా షిఫ్ట్ చేసేయండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైకి వస్తుంది. ఇది చేసేటప్పుడు మన బాడీ కొంచెం రైట్ సైడ్కి పాయింట్ చేసేటప్పుడు బాడీ కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట, మళ్ళీ రైట్ సైడ్కి వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ కౌంట్ నుంచి ఒకసారి చూద్దాం. సో చూస్తే 1 2 3 4 5. ఓకేనా, ఇది అయిపోయాక మీరు జంప్ చేయాలన్నమాట. లెఫ్ట్ లెగ్ మీరు జంప్ చేసి రైట్ లెగ్ రేజ్ అవుతుంది. సో ఇలా. ఓకేనా, సో ఇది అయిపోయాక 5. మన బాడీ కూడా ఇలా కొంచెం బెండ్ చేసేయండి. ఓకేనా, మొత్తం బెండ్ చేసి కిందకి వెళ్ళాలి. ఓకేనా, 5. ఓకేనా, ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ కిందకే ఉంటాయి. తర్వాత మనం ఈ లెగ్ కింద పెట్టి పైకి అన్నప్పుడు హ్యాండ్స్ ఏమో ఇలా పిడికిలు బిగించి రైట్ ఏమో కొంచెం పైకి రైట్ సైడ్ పెట్టండి అనమాట 2 హ్యాండ్స్. తర్వాత మనం ఏదో పట్టుకొని ఇలా కిందకి లాగినట్టు చేయాలన్నమాట 2 టైమ్స్. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళి లెఫ్ట్ నుంచి మళ్ళీ 2 టైమ్స్ కిందకి లాగుతున్నట్టు చేయాలి. సో లెగ్స్ ఎలా వెళ్తాయంటే ఇది అయిపోయాక ఇక్కడ నుంచి 1. ఓకేనా, లెఫ్ట్ లెగ్ 2 టైమ్స్ లిఫ్ట్ చేయండి అటు పక్కకి. మళ్ళీ తర్వాత మనం లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ పెట్టినప్పుడు రైట్ 2 టైమ్స్ లిఫ్ట్ చేయాలి. ఓకేనా, సో చూస్తే 1 and 2 and. ఓకేనా, ఇది చేసేటప్పుడు మనం రైట్ హ్యాండ్ది చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ ఇలా 2 టైమ్స్ అనేటప్పుడు మన షోల్డర్ బ్లేడ్ అన్నది ఇలా కొంచెం లెఫ్ట్ కిందకు ఉంటుంది అనమాట ఇది చేసేటప్పుడు. ఓకేనా, 1 2. ఇప్పుడు తర్వాత ఇటు అనేటప్పుడు రైట్ షోల్డర్ కిందకు ఉంటుంది. 3 4. ఓకేనా, మన గేజ్ కూడా ఫేస్ ఎలా చూడాలంటే లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు లెఫ్ట్ వైపు కిందకి చూడండి, రైట్ చేసేటప్పుడు రైట్ కింద. ఓకేనా సార్, మనం ఈ కౌంట్ నుంచి చేద్దాం. సో 5 6 7 8 8 8. ఓకేనా, ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. సో 1 2 3 4 5 6 7 8 8 8. ఇప్పుడైతే సెట్ 1 అయిపోయింది. సెట్ 2 ప్రీవ్యూ ఒకసారి చూపిస్తాం మీకు. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, సో ఈ కౌంట్స్ ఎలా వెళ్తాయండి. ఇప్పుడు లెగ్స్ చూస్తే మీరు ఇది అయిపోయింగానే సెకండ్లో మనం కింద పెట్టామన్నమాట. సెకండ్లో ఇలా లిఫ్ట్ చేసి కొంచెం ముందుకి రైట్ లెగ్ పెడతాం, తర్వాత మళ్ళీ లెఫ్ట్ పెడతాం. ఓకేనా, లెఫ్ట్ పెట్టాక మళ్ళీ ఇంకో 2 టైమ్స్ లెఫ్టే లిఫ్ట్ చేస్తాం. ఓకేనా, సో చూస్తే 1 2 3. ఓకేనా, సో వీటికి హ్యాండ్స్ ఎలా వెళ్తాయంటే ఇలా అనేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ముందుకు రావాలన్నమాట. తర్వాత లెఫ్ట్ ముందుకు వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ రైట్ వస్తుంది. ఓకేనా, సో చూస్తే 1 2 3.
ఓకేనా. థర్డ్ కౌంట్ అయిపోయాక మళ్ళీ ఒకసారి లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేస్తాం అనమాట. లిఫ్ట్ చేసేటప్పుడు ఇలా హిట్ చేయండి. ఓకేనా. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తే 1 2 3 4. ఓకేనా. 4 హిట్ చేసినప్పుడే మనం ఇలా టర్న్ అయిపోతాం అనమాట ఇలా. ఓకేనా. సో 4. సో మళ్ళీ స్టార్టింగ్ చూస్తే 1 2 3 4. ఓకేనా. 4 అయిపోయాక ఒక్క సెకండ్ మనం గాల్లో ఉంటాం అనమాట. సో 5. తర్వాత రైట్ లెగ్ ఏమో లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టాలి. ఓకేనా. సో ఇలా మళ్ళీ షిఫ్ట్ అయ్యి రైట్ లెగ్ ముందుకు వస్తుంది. ఓకేనా. జంప్ చేయాలన్నమాట. ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇలా గాల్లో పెట్టాక 5. ఓకేనా. హ్యాండ్స్ చూస్తే ఇది అయిపోయాక రైట్ హ్యాండ్ ముందుకు వస్తుంది అనమాట. ఓకేనా. రైట్ ఇలా వస్తుంది, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ముందుకు వస్తుంది. ఓకేనా. మళ్ళీ కౌంట్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8. ఓకేనా. ఇది అయిపోయాక లెఫ్ట్ లెగ్ని క్లోజ్ చేసి ఇలా తీసుకురావాలన్నమాట. హ్యాండ్స్ ఏమో థమ్స్అప్ లాగా అవుతాయి. సో ఇదైతే మనది సెట్ 2 కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చేద్దాం. సో చూస్తే ఇది అయిపోయాక 1 2 3 4 5 6 7 8. ఓకేనా. ఒకసారి మనం సెట్ 1 నుంచి సెట్ 2 దాకా ప్రాక్టీస్ చేద్దాం. సో చూస్తే 1 2 3 4 5 6 7 8 8 1 2 3 4 5 6 7 8. ఇప్పుడైతే మనది సెట్ 2 కూడా అయిపోయింది. సెట్ 3 ఒకసారి ప్రీవ్యూ చూపిస్తా. సో మనది ఇది అయిపోయాక 1 and 2 3 and 4 5 and 6 7 and 8. ఓకేనా. దీనికి లెగ్స్ చూస్తే మీరు ఫస్ట్ ఏమో లెఫ్ట్ లెగ్ పైన జంప్ చేయండి. జంప్ చేయగానే మీది రైట్ లెగ్ లిఫ్ట్ అవుతుంది అనమాట ఇలా 1. ఓకేనా. రైట్ లెగ్ మళ్ళీ కింద పెట్టేసి లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి ప్లేస్లో పెట్టండి. ఓకేనా. మళ్ళీ రైట్ లెగ్ జంప్, లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ ప్లేస్ చేసి రైట్ని తీసుకురండి. మళ్ళీ అంతే, లెఫ్ట్ పైన జంప్ పిక్. ఓకేనా. మళ్ళీ రైట్ జంప్, మళ్ళీ లెఫ్ట్ కింద పెట్టేసి రైట్ని ప్లేస్లోకి తీసుకురండి. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఎలా వెళ్తాయి అంటే థమ్స్అప్ లాగా పెట్టండి. పెట్టినాక హ్యాండ్స్ని ఏమో షోల్డర్ దగ్గర తీసుకురండి. ఈ హ్యాండ్స్ ఇలానే ఉంచండి. ఓకేనా. లూజ్గా ఇలా చేయకండి. ఓకేనా. ఇలా చేశాక 1 ఫస్ట్ రైట్ ఏమో సర్కిల్ చేస్తుంది, తర్వాత లెఫ్ట్ సర్కిల్, తర్వాత రైట్, మళ్ళీ లెఫ్ట్. ఓకేనా. 4 టైమ్స్ వస్తుంది. సో లెఫ్ట్ అన్నప్పుడు రైట్ వస్తుంది ఇలా. ఓకేనా. కరెక్ట్గా మనం జంప్ చేసినప్పుడు ఇలా నాడ్ చేయండి కిందకి. ఓకేనా. 1 మళ్ళీ సెకండ్ కౌంట్లో రైట్కి వెళ్ళినప్పుడు నాట్ అలా. ఓకేనా. సో చూస్తే 1 2 3 4 5 6 7 8. ఓకేనా. మళ్ళీ ఒకసారి చేద్దాం. సో చూస్తే 1 2 3 4 5 6 7 8. ఒకసారి మనం సెట్ 1 నుంచి సెట్ 3 దాకా చేద్దాం. సో చూస్తే 1 2 3 4 5 6 7 8 8 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడైతే మన సెట్ 3 కూడా అయిపోయింది. లాస్ట్ సెట్ 4 చాలా ఈజీ, ఎందుకంటే రెపిటేటివ్ స్టెప్పే ఉంటుంది. సెట్ 2లో లాస్ట్లో చేసింది ఇక్కడ వస్తుంది, కాకపోతే కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇది అయిపోయాక మళ్ళీ ఇందాక సెట్ 2లో మనం ఇలా అన్నట్టే ఇప్పుడు లెఫ్ట్కి వస్తుంది అనమాట. ఒకసారి కౌంట్స్తో చూస్తే 1 2 3 4 5 6 7 8. ఓకేనా. 3 కౌంట్స్ అయితే మీరు ఫ్రీ స్టైల్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతి మెంబర్ డిఫరెంట్ స్టైల్ చేశారు కాబట్టి. ఓకేనా. మనం అయితే ఇలా మనం బ్యాక్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా జంప్ చేసుకుంటూ కిక్ కూడా చేయొచ్చు. ఓకేనా. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేయండి. ఫస్ట్ కౌంట్స్ అయితే చూద్దాం. 1. ఓకేనా. లెఫ్ట్ లెగ్ ముందు పెట్టి రైట్ హ్యాండ్ ముందుకు తీసుకురండి. తర్వాత రైట్ బ్యాక్ వెళ్ళి టర్న్ అయ్యేటప్పుడు లెఫ్ట్ ముందు పెట్టండి. తర్వాత మళ్ళీ మళ్ళీ రైట్ లెగ్ పైన వేస్ట్ షిఫ్ట్ చేసుకుంటూ హిట్ చేసి ఈసారి లెఫ్ట్కి టర్న్ అవుతాం. తర్వాత మీరు బ్యాక్ వాక్ అయిన చేయండి, లేదా జంప్ అయిన చేయండి. ఓకేనా. ఒకసారి మనం చూస్తే 1 2 3 4 5 6 7 8. ఒకసారి మనం సెట్ 1 నుంచి సెట్ 4 దాకా ప్రాక్టీస్ చేద్దాం. సో చూస్తే 1 2 3 4
5, 6, 7, 8, and 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? ఓకే. సో మనదైతే సెట్ 5 కూడా అయిపోయింది. ఒకసారి సెట్ 1 నుంచి సెట్ 5 దాకా 2 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. స్లోగా చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, and 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1 and 2, 3 and 4, 5 and 6, 7 and 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? మళ్ళీ ఒకసారి చేద్దాం. సో చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, and 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ సాంగ్ కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే ఫాస్ట్గా మూమెంట్ చేయాలి. సూపర్ ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. ఓకేనా? సో చూస్తే మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? ఇంత ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను షార్ట్స్ తీసి పెట్టాను విత్ డిఫరెంట్ స్పీడ్స్ అనమాట. 50% స్పీడ్, 75 అండ్ నార్మల్ స్పీడ్ లాగా తీసి పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి స్టెప్స్ నేర్చుకున్నాక. ఓకేనా? మీరు అలానే ఏమైనా కొత్త కేపాప్ సాంగ్ కావాలంటే కామెంట్ డౌన్ చేయండి, నేను చూసి నేర్పిస్తాను. మరి నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. బాయ్.